ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము రెండవ రాజుల గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో మొదటి వచనం చదివినప్పుడు ఇక్కడ మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉంటాడు. అతని పేరు నయమాను. అతడు కుష్టు వ్యాధి కలిగిన వాడనమాట. మామూలుగా ఆ టైంలో కుష్టు వ్యాధి వస్తే అతన్ని దూరంగా ఊరు చివర పెడతారు. కానీ ఇతని కుష్టు వ్యాధి ఉన్నప్పటికీ అతను సైన్యాధిపతిగా ఇంకా కొనసాగుతున్నాడు. ఎందుకు అంటే ఇతడు గొప్ప యుద్ధ వీరుడనమాట. సో ఇప్పుడేమైందంటే ఇజ్రాయెల్ ఏం చేశారంటే దేవునికి అగెనిస్ట్‌గా పాపం చేశారు. సో, దేవుడికి కోపమొచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లాంటి టైంలో వాళ్ళని శత్రువులకు అప్పచెప్తాడు. ఈ పీరియడ్‌లో ఈ నయమాను ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికెళ్ళాడు. అప్పుడు అక్కడ యుద్ధంలో గెలిచి అక్కడున్న కొంతమందిని తన దేశానికి బానిసలుగా తీసుకొనొస్తాడనమాట. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడుందంటే దేవుడే ఈ నయమానికి విక్టరీ ఇచ్చాడు అని. సో, కొంతమందిని ఇతడు అంటే బానిసలాగా తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక పాపను గూడా తీసుకొనొస్తాడు. ఆ పాప పేరేంటంటే ఇజ్రాయేలు చిన్నది అని వాక్యంలో రాయబడింది. పేరు లేదు గానీ ఇజ్రాయేల్ చిన్నది అని రాయబడింది. వాక్యంలో చిన్నది అంటే నిజంగానే చిన్న పాపనే కదండీ! చిన్న పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాము? ఇంట్లో ఎవరైనా పనులు చేపిస్తారా చిన్న పిల్లల చేత? చిన్న పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటాము. వాళ్ళెంత ప్రేమగా లాలిస్తాము కదా! ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక విపత్కరమైన పరిస్థితొచ్చింది. ఏందంటే, తన ఇంట్లో నుంచి, తన దేశంలో నుంచి తను తీసుకురాబడి, ఇక్కడ ఆ శత్రు దేశంలో సైన్యాధిపతి అయిన నయమాన్ ఇంట్లో నయమాను భార్యకు ఆ అమ్మాయిని పని పిల్లలాగా పెట్టారనమాట. ఎంత కష్టమొచ్చిందో గదా! ఇప్పుడు ఆ అమ్మాయికి. నిజంగా ఇంత కష్టంలో అమ్మాయి ఎంత కృంగిపోవాలి, ఎంతగా ఏడవాలి, ఎంత బాధపడాలి, ఎంత దుఃఖపడాలి. ఎందుకంటే తల్లి లేదు పక్కన, తండ్రి లేడు, తోబుట్టువులు లేరు. తనని గైడ్ చేయడానికి అంటే అక్కడ అంటే ప్రవక్తలు కానీ, దేవుని సన్నిధి కానీ అక్కడ ఏమీ లేవనమాట. ఆ పాప ఎంతో కృంగిపోయినట్టు గాని, బాధపడినట్టు గాని, దిగులు పడినట్టు గాని వాక్యంలో రాయబడలేదు కానీ, ఆ పాప ఎంతో గొప్ప విశ్వాసురాలని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాప ఎంతగా అంటే అక్కడెక్కడ పని చేస్తుందో తన స్థితిని తన యొక్క నెక్స్ట్ అంటే తను ఏమైందో తనది గ్రహించుకొని తను పెట్టిన స్థలంలో తను చక్కగా పని చేసుకుంటూ పోతుందనమాట. ఎక్కడ ఆ అమ్మాయి మీద కంప్లెయింట్స్ లేవు. ఆహ్, అని వాక్యంలో రాయబడి ఉందనమాట. ఇప్పుడు ఆ పాప ఏందంటే, ఆ పని చేసుకునే వాళ్ళ మీద కోపంగా లేదు కానీ, వాళ్ళకేదైనా హార్మ్ జరగాలని ప్రార్థన చేసినట్టు లేదు కానీ, ఇంకా తనలో దేవుని పిల్లల క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, తనొక సమస్య ఒకటి చూసినప్పుడు, ఆ సమస్యకి పరిష్కారంగా తనేం చెప్పిందంటే, ఆ యజమానురాలు దగ్గరికెళ్ళి, "అమ్మా! మన యజమానుడికి కుష్ఠవ్యాధి ఉంది కదా! ఈ కుష్ఠవ్యాధి అంటే మందుల వల్ల పోయేది కాదు కదా! మా దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన ఈ రోగాలన్నీ బాగు చేస్తాడు. ఆయన గొప్ప ప్రవక్త" అని చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చేసుంటారండి? ఒక పని పిల్ల చెప్తే ఎవరైనా దాన్ని సీరియస్‌గా తీసుకుంటారా? నిజంగా ఆ పాప యొక్క పనితీరుని బట్టి, తన నేచర్‌ని బట్టి, తన యొక్క గుడ్ క్వాలిటీస్‌ని బట్టి అంటే ఒకసారి చెప్పుండకపోయుండొచ్చేమో. చాలా సార్లు కన్విన్సింగ్‌గా చెప్పుండొచ్చేమో. ఈ మంచి క్వాలిటీస్ అన్నిటి బట్టి లాస్ట్‌కి వాళ్ళు దీన్ని ఈ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేశారనమాట. ఎట్లా అంటే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు ప్లాన్ చేశారంటే త్రూ ప్రాపర్ ఛానెల్. అంటే ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కొన్ని గిఫ్ట్స్ తీసుకొని అంటే ఆహ్, బంగారము, వెండి, బట్టలు ఇవన్నీ తీసుకొనెళ్ళి వాళ్ళ రాజుని కలిసాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడంటే, నా సైన్యాధిపతికి ఇంత మంచి జరుగుద్ది అంటే నేను గూడా హెల్ప్ చేయాలని చెప్పి తను ఒక లెటర్ రాస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద అప్పర్ హ్యాండ్ ఎవరిదండి? సిరియన్‌లది. సో, సిరియా రాజుకి ఇజ్రాయెల్ రాజు భయపడి హెల్ప్ చేయాలి. సో, తనొక లెటర్ రాసి, దాంతో పాటు గిఫ్ట్‌లు కూడా పంపించి, నయమాన్ని ఎక్కడికి పంపించాడు? ఇజ్రాయెల్ దేశానికి పంపించినప్పుడు ఇతనేందంటే తెలియక అంటే ప్రవక్త ఎక్కడుంటాడో తెలీదు కాబట్టి ఫస్ట్ ఎక్కడికెళ్తాడంటే, ఈ యూదా అంటే ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు దగ్గరికెళ్తాడు. ఈ రాజుకి ఎంత అంటే ఆ రాజు ఎంత మూర్ఖంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ చిన్న పాపకి అన్నీ తెలుసు. చిన్న పాపకి వాళ్ళ దేవుడి గురించి తెలుసు. ఆ దేశంలో ఉన్న ప్రవక్త గురించి తెలుసు. ఆ ప్రవక్త చేసే అద్భుతాలు తెలుసు. ఆ దేశంలో ఉన్న రాజుకు మాత్రం తెలీదండి. ఆ ప్రవక్త ఉన్నాడని తెలిసుండొచ్చేమో కానీ, తను ఇన్ని అద్భుతాలు చేస్తాడని, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సొల్యూషన్ తనే అని ఆ రాజుకు తెలీదు. ఆయన బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడో తెలుసా? "ఈ సిరియా రాజు నా మీదకి మరలా యుద్ధానికి రావాలనుకుంటున్నాడు.
తను అంటే గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా! అందుకని ఈ ఈ లెటర్ నాకు పంపించాడు. నేనేమైనా దేవుడినా? నేనెట్టా హీల్ చేస్తాను ఈ కుష్టు వ్యాధినని ఏడుస్తున్నాడంట. ఎంత ఎంత భయంకరంగా ఉన్నాడో రాజు పరిస్థితి చూడండి ఒకసారి. కానీ ఆ ప్రవక్త ఎంత గొప్పవాడో తెలుసా అండి? ఇతను ఇక్కడ బట్టలు చించుకొని ఏడుస్తుంటే అక్కడ ఆ ప్రవక్తకు తెలిసిపోయిందంట. బట్టలు చించుకునే సౌండ్ అతనికి వినిపించిందంట. అప్పుడు ఏమైందంటే ఈ నయమాను అంటే వెంటనే ఏం చేస్తాడంటే ఈ ప్రవక్త తన రాజు దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. శిష్యుని పంపిస్తాడనమాట. సో, అతని నా దగ్గర పంపించండి. నేను హీల్ చేసి పంపిస్తానని. మొత్తానికి ఈ నయమాన్ ఏం చేస్తాడంటే ఈ గిఫ్ట్‌లన్నీ తీసుకొనెళ్ళి ఎలీషా ఈ ప్రవక్త దగ్గరికెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన 7 మార్లు యోర్దాను నదిలో మునగమంటాడు. ఫస్ట్ అతను యాక్సెప్ట్ చేయడు. తను ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాడంటే, నా మీద ఆ ప్రవక్త చేయి పెట్టి నన్ను హీల్ చేస్తే బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఈ నదిలో మునగడం ఏంటి? మా దేశంలో నదులు లేవా? అని ఫస్ట్ రిజెక్ట్ చేస్తాడు. తర్వాత తనతో ఉన్న ఆ పనివాడు చెప్పిన సలహాను బట్టి, "అయ్యా! ఏదైనా గొప్ప పని చేయమంటే చెయ్యవా? ఈ చిన్న పనే కదా చేయమన్నాడు. చూద్దామని" మునగమని తను కన్విన్స్ చేసినప్పుడు అతను యోర్దాను నదిలో 7 సార్లు మునుగుతాడు. 7 సార్లు మునిగినప్పుడు తన దేహము ఆ కుష్టు రోగం అంతా పోయి పసిపిల్ల దేహం వలె అయినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడిందనమాట. సో, ఆ గిఫ్ట్‌లన్నీ తను యాక్సెప్ట్ చేయడు, రిజెక్ట్ చేస్తాడు. యాక్చువల్‌గా ఇది మొత్తం స్టోరీ. ఇదంతా స్టోరీ అనమాట. సో, ఈ కుష్ఠవ్యాధి అయిన సైన్యాధిపతికి హీలింగ్ రావడానికి ఈ పాప ఎంత సహాయం చేసిందో, ఎంతగా తను అంటే హెల్ప్ అయిందో మనం ఈ స్టోరీలో మనకు తెలిసింది కదా! సో, ఇక్కడ ఈ పాప యొక్క గుడ్ క్వాలిటీస్ అంటే నేను ధ్యానించాలనుకున్నది ఏందంటే, ఈ పాప యొక్క గుడ్ క్వాలిటీస్ అనమాట. చిన్న పిల్లయినా ఎంతగానో, ఎంతగానో మంచి ప్రవర్తన కలిగి ఉంది. తర్వాత మనం ధ్యానించినట్టు ఆ పాపలో అంటే గుడ్ వర్కర్ లాగుంది. అంటే మంచిగా పని చేసుకునే పాప, ఏడ్చే పాపిల్ల కాదు, గొడవ చేసే పాప కాదు, సనిగే పిల్ల కాదు. సో, తన యజమానికి మంచి జరగాలనుకున్న పిల్ల. ఇన్ని క్వాలిటీస్ ఈ పిల్లలో ఉన్నాయి కాబట్టే ఈ పాప ఆ సైన్యాధిపతికి గొప్ప ఆశీర్వాదం రావడానికి కారణమైంది. పేరు గూడా లేదు ఈ పాప గురించి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లొకేట్ చేస్తాడండి. మనలో ఏ కొంచెం గుడ్ క్వాలిటీస్ ఉన్నా లొకేట్ చేసి మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఈ పాప పేరు లేదు కానీ, ఈ పాప బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పటికి మనం చదువుతూనే ఉన్నాము. ఈ పాప చేసిన మంచి పనులు కానీ, ఈ పాప చూపించిన ఒబీడియన్స్ కానీ, ఈ పాపకున్న విశ్వాసం కానీ, ఈ పాప గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఆ దేశంలో ఉన్న ప్రవక్త గురించి తెలుసుకొని చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సో, ఈ పాపను చూసి మనం కూడా నేర్చుకుందామా? మన దేవుని యొక్క క్వాలిటీస్, ఆయన ఎలా హెల్ప్ చేస్తాడు, ఎలా మిరాకిల్స్ చేస్తాడు, ఈ పాపలాగా మనము వేరే వాళ్ళకి షేర్ చేసుకునే వాళ్ళగా మనం ఉన్నామా? అలా ఉండకపోతే ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఈ రోజు నుంచి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాము. మనకు మంచి చేసిన వాళ్ళే కాదు కానీ, మనకు చెడు చేసిన వాళ్ళకి కూడా మనం మంచి చేసే వాళ్ళలాగా ఉండి, వాళ్ళు రక్షణ పొందడానికి, వాళ్ళు స్వస్థత పొందుకోవడానికి, వాళ్ళు ఆశీర్వదించబడడానికి ఈ పాప ఎలా అయితే కారణమైందో, మనం కూడా అలా ఆశీర్వాదకరంగా ఉందామా? ప్రైజ్ ద లార్డ్.